ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదండి. మీరు లైక్ ఇవ్వటం వలన మన వీడియోస్ మరికొంతమందికి చేరుతాయండి. మీరు మాకు సహాయం చేసిన వారు అవుతారు. మీకు ఎటువంటి డబ్బులు ఖర్చు అవ్వండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో కానీ కష్టాలతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లో మంచిగా పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా మంచి జరిగింది. ఫ్రెండ్స్, మీకు మంచి జరగాలి అని అయితే ఈ గురువుగారి గురించి చెబుతున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, వారి మనసులో ఏముందో తెలుసుకో. వింటే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తావు. నా మీద భక్తితోటి ఈ శుక్రవారం రోజున దుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబాగారు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి, తనే సర్వస్వం, తనే పంచప్రాణాలు అని అనుకున్నావు. ఆ వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయారు కదమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు. ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా, అసలు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా, లేదంటే నన్ను మర్చిపోయారా, మళ్ళీ నన్ను కలుస్తారా లేదా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు కదమ్మా. చూడు బిడ్డ, నువ్వు ఆలోచించవలసిన అవసరం అయితే ఏమీ లేదు. నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది. ఆ వ్యక్తి నిన్ను ఒక స్టార్లా చూస్తున్నాడమ్మా. నువ్వు ఆ వ్యక్తి గురించి అనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడినప్పుడు, నువ్వు ఆ వ్యక్తి వెంట పడినప్పుడు ఆ వ్యక్తి నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాడమ్మా. నీ నుండి దూరం అయిపోయాడు. కారణం ఏదైనా కావచ్చమ్మా. డబ్బు విషయం కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. కారణం ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరంగా వెళ్ళిపోయాడమ్మా. నువ్వు ఎంత ప్రేమని చూపించినా, ఎంత ప్రియారిటీని చూపించినా ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి నీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు తల్లి. కానీ ఆ వ్యక్తికైతే నీ నుండి దూరమైన తర్వాత నీ విలువేమిటో తెలిసింది. నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నాడు. నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి అయితే ప్రస్తుతానికి నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీతో బిగినింగ్ అవ్వాలి అని కోరుకుంటున్నాడు. అంటే మళ్ళీ నీతో రిలేషన్షిప్ కొనసాగించాలి అని అనుకుంటున్నారు. నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు, తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు నీ వాల్యూ అనేది తెలుసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్లోంచి దూరం అయిపోయాడు. ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏమిటో తెలిసి వచ్చింది. అలాగే బయటి వ్యక్తులు చెప్పే చెప్పుడు మాటలు కూడా కారణం కావచ్చు. అలాగే ఆ వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. నేను ఇష్టపడిన వారిని నేను చీట్ చేసి వచ్చాను, నేను ఎంత తప్పు చేశాను అని ఆ వ్యక్తి అయితే చాలా చాలా పశ్చాత్తాపడుతున్నారమ్మా. నేను ఎంత పాపం చేశాను, నన్ను నమ్మిన మనిషిని ఎంత మోసం చేశాను అని అయితే ఆ వ్యక్తి చాలా చాలా బాధపడుతున్నాడు. చుట్టూ ఎంతమంది ప్రేమ చూపించినా సరే ఆ వ్యక్తికి ఆ ప్రేమ నచ్చటం లేదు. కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నాడు. నువ్వు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అని, ఎలాగైనా సరే నీ నుండి ప్రేమని పొందాలి అని అయితే వారు కోరుకుంటున్నారండి. చూడు తల్లి, ఆ వ్యక్తికి ఈగో అన్నది ఎక్కువ. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయట పడటం లేదు. ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా చాలా ఫీల్ అవుతున్నారు. పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. నీకు ప్రేమను ఎలా తెలియచేయాలో కూడా తెలియటం లేదమ్మా. కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నాడు. అలాగే నేనే ముందు మాట్లాడితే ఎక్కడ చులకనైపోతానా అనే భావన కూడా అతని మనసులో ఉంది తల్లి.
చాలా అంటే చాలా ఇగో పర్సన్ తల్లి. అలాగని చెడ్డవాడైతే కాదమ్మా. చాలా మంచి వ్యక్తి తల్లి. కేరింగ్గా ఉంటాడు. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నమ్మితే ప్రాణమైనా ఇస్తాడు. కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా తట్టుకోలేడు. సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని అనుకుంటారు. నలుగురిలో గౌరవ మర్యాదలుగా నడుచుకోవాలి అని అనుకుంటారు. ఒక టీంలో ఒక పర్సన్గా ఉండటానికంటే ఒక లీడర్గా ఉండటానికైతే ఈ వ్యక్తి ఇష్టపడతారమ్మా. ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా బాధపడిపోతాడమ్మా. గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమని గుర్తించకుండా మనీ సంపాదించటం, లేదంటే పేరెంట్స్ గురించి ఆలోచించటం, చెప్పుడు మాటలు వినటం కానీ ఈ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి నీ నుండి దూరమయ్యాడమ్మా ఆ వ్యక్తి. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా. నీ ప్రేమేమిటో నువ్వేమిటో వారు తెలుసుకున్నారు, అర్థమయ్యింది. కాబట్టి ఎలాగైనా నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. నీతో బంధం కొనసాగించాలి అని కోరుకుంటున్నారు. కొంచెం భయపడుతున్నారు తల్లి. నువ్వేమంటావోనని, ఇదివరకట్లా ప్రేమను చూపిస్తావో లేదో అని ఆ వ్యక్తి అయితే భయపడుతున్నారు. నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండు, నీతో మాట్లాడాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నారమ్మా. చూడు తల్లి, నువ్వు ఆ వ్యక్తిని ఇష్టపడ్డావు కదమ్మా. ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా. ఇలా అనుకుంటున్నావు, నా నుండి దూరం అయిపోయాడు, ఎలా మాట్లాడను అని అనుకుంటున్నావు. నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి. నువ్వు మాట్లాడటం వలన ఏమీ కాదమ్మా. నీకొచ్చే చిన్నతనం ఏమీ లేదమ్మా. నీ విలువ అనేది ఎక్కడా తగ్గదమ్మా. ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసుకున్నాడు కదా. నీ విలువేమిటో తెలుసుకున్నాడు. ఈ సమయంలో నువ్వు మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది. నీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకరు ముందుకి అడుగు వేయాలి. ఆ వ్యక్తి భయపడుతున్నారు కాబట్టి నువ్వే ఒక అడుగు ముందుకు వేయమ్మా. నువ్వు ఒక అడుగు వేశావు అంటే అప్పుడు నీకే అర్థమవుతుంది. బంధం అనేది బలపడుతుంది. మీది వివాహ బంధంగా మారబోతుంది తల్లి. నేను మీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే మీ ఇద్దరిది కూడా స్వచ్ఛమైన బంధం తల్లి. ఇరు కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు. అలా చేసే బాధ్యత నాది. చెబుతున్నాను కదమ్మా, నీకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది. కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకోండి. మీ తప్పొప్పుల గురించి చర్చించుకోండి. మళ్ళీ అటువంటి విషయాలు మీ జీవితంలో రిపీట్ కాకుండా చూసుకోండి. మీ బంధం వివాహ బంధంగా మారటానికి మీకు మీరుగానే ప్రయత్నం చేసుకోవాలి. మీ పెద్దల్ని మీరు ఒప్పించుకోవాలి. అలా చేసే బాధ్యత నాది తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. ఒకటి చెబుతున్నానమ్మా, మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అసలు చోటు అనేది ఇవ్వవద్దు. ఎందుకంటే మూడో వ్యక్తి వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి. మీ ఇద్దరు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కలిసే తీసుకోండి. అప్పుడు జీవితంలో సక్సెస్ అవుతారు తల్లి. మీ ఇద్దరి బంధం వివాహ బంధంగా మారి పిల్లా పాపలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలి అని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానమ్మా. దేనికి కూడా దిగులు వద్దు తల్లి. నేను ఉండగా భయమెందుకమ్మా, సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.